హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీదేవి. ఈరోజు మనం చూడబోయే రెసిపీ రాయలసీమ స్పెషల్ స్పైసీ దాల్. రాయలసీమ వాళ్ళు చేసే స్పైసీనెస్ కంటే నేను కొంచెం తక్కువగానే వేస్తున్నాను, లేదంటే మనకి తినేటప్పుడు కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేస్తాయి. వాళ్ళు అంత స్పైసీగా తింటారు, అందుకని నేను కొంచెం తక్కువగా వేసి చూపిస్తున్నాను. దీనికోసం ముందుగా స్టవ్ మీద బాండీని పెట్టుకుని దానిలో 1/2 టీ స్పూన్ నెయ్యిని వేడి చేసుకోవాలి. నెయ్యి ఇష్టం లేని వారు నూనెను కూడా వేసుకోవచ్చు. నెయ్యి వేడైన తర్వాత 200 గ్రాముల కందిపప్పుని వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఈ కందిపప్పుని వేయించడం వల్ల పప్పు మనకి చాలా టేస్టీగా వస్తుంది. ఇలా కందిపప్పు బాగా వేగిన తర్వాత దీనిలో 4 కప్పుల వాటర్ని పోసుకోవాలి. తరువాత దీనిలో 20 ఎండుమిర్చి, 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకుని బాగా కలుపుకొని లో టు మీడియం ఫ్లేమ్లో మెత్తగా కుక్ చేసుకోవాలి. ఈ పప్పుని కుక్కర్లో పెట్టి కుక్ చేస్తే పప్పు మెత్తగా ఉడికింది, కానీ ఎండుమిర్చి సరిగా ఉడకలేదు. ఎండుమిర్చి మెత్తగా పేస్ట్లా ఉడకకపోతే ఈ పప్పు అస్సలు టేస్టీగా అనిపించదు. అందుకని నేను ఇలా డైరెక్ట్గానే కుక్ చేస్తున్నాను. మనకి పప్పు పలుకు లేకుండా మెత్తగా కుక్ అయిన తర్వాత దీనిలో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయల సన్నని తరుగు వేసుకుని కొద్దిగా చింతపండును కూడా వేసుకోవాలి. ఇది మరీ ఎక్కువ అవసరం లేదు, ఒక పెద్ద కాడ చింతపండు అయితే సరిపోతుంది. వేసుకుని ఒకవేళ నీరు కొంచెం తక్కువ అయితే కొద్దిగా నీటిని కూడా పోసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. పప్పు మొత్తం బాగా కుక్ అయిపోయిన తర్వాత మనం పప్పు గుత్తుతో దీనిని మెత్తగా కలుపుకోవాలి. తరువాత దీనిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ఒక బాండీని పెట్టుకుని టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పొట్టు తీసిన 7-8 వెల్లుల్లి రేఖలు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 రెబ్బల కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మనం పప్పులో ఎండుమిర్చి వేసాం కాబట్టి ఇంక ఇందులో వేయవలసిన అవసరం లేదు. ఇలా పోపులు బాగా వేగిన తర్వాత మనం కలిపిన పప్పులో వేసుకుని బాగా కలుపుకుని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో ఈ రాయలసీమ స్టైల్ స్పైసీ పప్పు. మరి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేస్తారు కదా. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి.